పెట్రోల్ మొత్తం 150 రూపీస్ పెట్రోల్ అంతా వాటర్ వచ్చింది. ప్రతిదీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ కూడా వెళ్ళలేదు, హాఫ్ కిలోమీటర్ దూరం వెళ్ళేటప్పటికి బండి ఆగిపోయింది. ఏంటని చెక్ చేస్తే బండి మొత్తం ఖరాబ్ అయిపోయింది, కార్పొరేటర్ మొత్తం పోయింది. మరి పెట్రోల్ కల్తీ అయిందని బంకు ఓనర్ ను అడిగిన రాయే అన్న. ఇప్పుడు ఇక్కడికి వచ్చి యాజమాన్యాన్ని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పట్లేదు. మీరు ఎవరితో చెప్పుకుంటారో చెప్పుకోండి, మాకైతే సంబంధం లేదని అంటున్నారు. మరి మేనేజర్ ఇక్కడికి వచ్చి సమాధానం చెప్పాలని మేము ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock నుంచి ఇక్కడ మేము వెయిట్ చేస్తున్నాం. ఇప్పటివరకు మాకు సమాధానం లేదు. పగటిలో 3 గంటల సంధి చీకటి పడేదాకా కూడా ఆడ నిలబడి అడుగుతుంటే ఏం చేసుకుంటారో చేసుకోండి, ఈ బంకు నడిపించేటోళ్ళు ఢిల్లీలో ఉంటారు, ఆడికి పోయి నింజరా అంటుండట. కస్టమర్లు బండ్లలో పెట్రోల్ పోయించుకుంటే బతికే బంకోళ్ళు అట్లా అంటే ఏమన్నట్టు. ఓ తూనికలు కొలతల అధికారులారా, 7:30 ఎప్పుడు చెక్కింగ్లు చేసే మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కాకినాడలో ఉన్న భారత్ పెట్రోల్ బంకులకు పోకుండా ఏం కమాయి చేస్తుర్రు? మీరే మంచిగా డ్యూటీలు చేస్తే ఇట్లా కస్టమర్లకు ఇబ్బంది అయ్యే కాడికి రాకపోవు కదా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.